నమస్తే అండి. టమాటా ప్రతి కర్రీలోని ఆల్మోస్ట్ ఒక 3-4 వెరైటీస్ కర్రీస్లో మనం టమాటా వేసి కూరలు వండుతాము. అంటే ఈ మధ్య కాలంలో వాడకం ఎక్కువైంది. పూర్వకాలం చాలా తక్కువ వాడేవారంట. ఇప్పుడు టమాటా లేకుండా ఇంట్లో ఏమీ గడవట్లేదు. చట్నీస్ కానీ, టమాటా చట్నీ కానీ, నిలవ పచ్చడి కానీ, మనకి చిక్కుడుకాయ టమాటా కానీ, ఎస్పెషల్లీ పప్పు టమాటా, ఇంకా వంకాయ టమాటా, ఆల్మోస్ట్ అన్నిటిలోనే టమాటా వేసుకోవచ్చు. ఇలాంటి టమాటా బయట మార్కెట్లో చాలా భయంకరమైన కెమికల్స్తో హైబ్రిడైజేషన్ అయిపోయి జెనెటికల్ మోడిఫికేషన్ చేసి కొంచెం కూడా టమాటాలో ఉండే పోషక విలువలు లేకుండా మీరు బజార్లో తెచ్చుకొని చాలా తక్కువ రేట్లో, అంటే ఒకసారి 20 ఉంటుంది, ఒకసారి 30 ఉంటుంది, ఒకసారి 10 రూపాయలు ఉంటుంది, ఒకసారి 50 ఉంటుంది. సో తక్కువ రేట్లో టమాటాలు వచ్చేయాలని చెప్పేసి తీసుకొచ్చి వండుకుంటున్నారండి. ఎందుకు పనికిరావు. అవి డస్ట్బిన్లో వేసిన తర్వాత కూడా అంటే డస్ట్బిన్లో మనం ఒక కుళ్ళిపోయిన ఆహారం డస్ట్బిన్లో వేస్తే ఎలా ఉంటుందో, ఆ ఆహారాన్ని తీసుకు వండుకుంటే ఎంత చండాలంగా ఉంటుందో వంట, అంతకంటే చెత్త ఆహారం అనమాట. మీరు అలా బజార్లో కనిపించే ఆ నిగనిగలాడే టమాటాలు తీసుకొచ్చి వండుకుంటే, సో అలాంటి టమాటాలకు దూరం చేసి మీకు మంచి టమాటాస్ అందివ్వాలని సంకల్పంతో మాలాంటి నేషనల్ ఫార్మర్స్, అంటే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరూ చూసారు కదా, క్రాప్ ఎంత బాగుందో, అసలు ఎంత హెల్దీగా, అంటే భూమిని అంత రెడీ చేసి సిద్ధం చేసి దీనికి సరిపడా పూర్తి ఎనర్జీస్ మనం అందించి నేచురల్ పద్ధతిలో, పూర్తిగా పాత పద్ధతిలో ఇంత అలా పండించగలిగితే మరి వాళ్ళు కూడా అలా చేయొచ్చు కదండి. కాకపోతే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, ఈ మొక్క పెట్టిన తర్వాత 1 మంత్ ప్లాంట్ తీసుకొచ్చి పెడతాం మనం. అదే ఎక్సలెన్సీలో చెప్పాను కదా మీకు, మంచి ఆర్గానిక్ ప్లాంట్స్ దొరుకుతాయి సెంటర్ ఆఫ్ ది ఎక్సలెన్స్లో. సో అక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత 3 మంత్స్ తర్వాత క్రాప్ అందుకుంటుంది అనమాట. మొక్క పెట్టిన తర్వాత అంటే 1 మంత్ అక్కడ, 3 మంత్స్ ఇక్కడ, 4 మంత్స్ తర్వాత. 4 మంత్స్ తర్వాత క్రాప్ అందుకుని 2 మంత్స్ కంటిన్యూగా కాస్తుంది. సో ఒక టమాటా ఇట్లా గ్రీన్ కలర్లో చిన్నగా తయారైన తర్వాత, ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఇది పిందయ్యి ఇట్లా కాయ అయ్యి ఇట్లా లైటు కలర్ ఆరెంజ్ వచ్చి తర్వాత ఇలా మారడానికి పట్టే సమయం 1 మంత్ అండి. సో రైతు 1 మంత్ ఆగడు. సో నేను పండిస్తుంటాను కాబట్టి గమనిస్తుంటాను ఏంటి ఇంత టైం పట్టిందని. సో అది సహజంగా పెరుగుతుందనమాట. మనం వేసిన కొద్దిపాటు భూమిలో ఎరువులు, పైన స్ప్రే ఏం చెయ్యం టమాటాకి, ఎందుకంటే పెద్ద తెగులు రావండి మన ఈ టమాటాకి. ఒకవేళ వచ్చిన పుల్లటి మజ్జిగ కానీ, ఇప్పుడు వావిలాక కషాయం కానీ ఒక 2 సార్లు చేస్తే సరిపోతుంది. దీనికి అసలు ఏం చేయలేదు, చాలా బాగా కాస్తున్నాయండి. సో ఎంత బాగుంది చూడండి. ఆ టమాటా స్మెల్, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, చాలా తక్కువ మంది, వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు చెప్తుంటారు అసలు ఎంత బాగుంటాయండి ఈ టమాటాలు. లోపల వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, నిల్వ కెపాసిటీ ఎక్కువ అండి ఈ టమాటాకి. సో 1 మంత్ పిండి నుంచి పండు మారడానికి 1 మంత్, భూమిలో మొక్క పెరగడానికి 4 నెలలు, 5 నెలల నుంచి 6 నెలలు మనకు పూర్తిగా చేతికి టమాటా రావడానికి పడుతుంది సమయం. వాళ్ళకి 2 మంత్స్లో టమాటా వచ్చేస్తుందండి. సో 4 నెలలు 3 నెలల నుంచి 4 నెలలు సమయం ఎక్కువ. అందుకే ఎక్కడా కూడా మనకి ఇలాంటి టమాటా దొరకదు. సో ఈ టమాటాకు పట్టిన పరిస్థితి ఏంటంటే, ఇంత అద్భుతంగా మనం పండించిన ఈ టమాటాకి గిరాకీ లేదండి. చాలా ఇబ్బంది అవుతుంది నాకు. 2 గ్రూప్స్ ఉన్నాయి స్వచ్ఛమైన ఆహారం. ఒక దాంట్లో 1000 మంది ఉన్నారు, ఇంకొక దాంట్లో 400 నుంచి 500 ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ కోస్తే నాకు ఒక 10-15 కేజీలు అవుతాయి. ఈ 15 కేజీలు సేల్ చేయడానికి ఎంతో కష్టమైపోతుంది నాకు. గ్రూప్లో పెడతాము, ఒకళ్ళు 1 కేజీ, ఇంకొకళ్ళు 1 కేజీ, మహా అయితే ఒక 4-5 కేజీలు అంతేనండి. మిగతా అన్నీ ఇంట్లో పాడైపోవటం, కుళ్ళిపోవటం, లేదంటే నేనే నిలవ పచ్చడి పట్టడం, మా చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేసేయటం, లేదంటే ఫ్రెండ్స్కి ఊరికనే పంపించడం, ఇలా జరుగుతుంది. ఆలోచించండి ఎక్కడ మిస్ అవుతున్నాము. అంటే ఆర్గానిక్ నేచురల్ టమాటాస్ మీకు వద్దా, లేదంటే స్టోర్స్ ఈజీగా ఉన్నాయని ఇంత ప్రత్యక్ష సాక్ష్యాలతో కళ్ళ ముందు కట్టినట్టుగా పంటలు పండించి మీకు చూపిస్తూ ఇచ్చిన మా అలాంటి వాళ్ళు మీకు అర్థం కారా? సిటీ మధ్యలో ఇంటి పక్కన ఎక్కడో స్టోర్ ఉంది, ఎవరో రేపడో పంపిస్తున్నారు, లేదంటే అమెజాన్లో ఆర్గానిక్ దొరుకుతున్నాయంట తీసేసుకుందాం. వాళ్ళ దగ్గర ఏమి తక్కువ రేటు ఉండవండి, చాలా రేటు ఉంటాయి టమాటాలు. ఆర్గానిక్ టమాటా మీకు 60 నుంచి 80, 100 రూపాయలు కూడా ఉంటుంది. నేను పెద్దగా రేటు కూడా పెట్టినండి. మ్యాక్సిమం నా టమాటా ఎప్పుడు 60 రూపాయలు ఉంటుంది కేజీ 60 రూపాయలు. ఇంత గొప్ప టమాటాలు సేలు అవ్వట్లేదు అంటే కర్మ చూడండి. అందుకే ఆ ఉద్దేశంతో కూడా నాకు చేయబుద్ధి కావట్లేదు. ఇంత కష్టపడి, ఇంత జెన్యూన్గా, ఇంత కరెక్ట్గా మీకు చూపిస్తూ చెప్తూ చేసినా కూడా మార్కెటింగ్ కష్టంగా ఉంది.
మరి గ్రూప్లో అంతమంది చూసి అసలు నలుగురు ఐదుగురు ఆర్డర్ పెట్టడం ఏంటో, మరి మిగతా వాళ్ళు ఆ గ్రూప్లో ఎందుకున్నారో అసలు ఏంటో నాకేం అర్థం కాదు. సో చూడండి ఎట్లా అనిపిస్తుంది అసలు. ఈ టమాటాలతో పాటు నా దగ్గర ఇంకా ఒక 15 వెరైటీస్ కూరగాయలు ఉంటాయండి. వచ్చినాయి ఏం వచ్చినాయి అవే పెడతాను. మాకు ఎక్కువ కావాలండి, మీ దగ్గర అన్నీ దొరకట్లేదు అంటారు. అన్నీ పండించే వాళ్ళు కరెక్ట్ కాదండి, అన్నీ పండించలేము, ఈజీ కాదు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం. అంటే డెప్త్గా జెన్యూన్గా చేయడం ఈజీ కాదు. ఈ పక్కన వెల్లుల్లిపాయ ఉందండి, ఇది దేశవాళీ, చిన్న సైజులో ఉంటుంది. మనకి చాలా దూరం నుంచి సీడ్ తెప్పించాము. ఇది రావడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఇట్లా అన్ని రకాలుగా సీజనల్గా ప్రతిదీ నా దగ్గర నుంచి మీకు పరిపూర్ణంగా అందించాలనే నేను ఇది స్టార్ట్ చేశాను. ఇది 2 years అండి, అది పైనది 6 years కదా. సో ఇంకా అవ్వట్లేదు, అందుకే వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాం. సేలింగ్ ప్రాబ్లం ఒకటి, నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయలేకపోతున్నాను, ఎక్కడ బ్యానర్స్ అయి పెట్టలేదు. జస్ట్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, మన వీడియో చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దూరంగా ఉంటున్నారు, ఎక్కడెక్కడో ఇలాంటి ఫుడ్ కావాలనుకున్న వాళ్ళు చాలా లాంగ్లో ఉంటున్నారు. సో అలా లాంగ్లో ఉండే వాళ్ళకి వెజిటేబుల్స్ ఇవ్వలేము. ఓన్లీ లాంగ్ అంటే ఈ నిల్వ ప్రొడక్ట్ అంటే కందులు, బియ్యము, ఆవు నెయ్యి ఇలాంటివి మాత్రం ఇవ్వగలం. వెజిటేబుల్స్ అంత దూరం వెళ్ళవు కదండి. పాపం రాజమండ్రి నుంచి, ఏలూరు నుంచి, అవి ఎంత బాగున్నాయండి మాకు దొరకట్లేదు, మీకు హైదరాబాద్లోనేమో తీసుకునేవాళ్ళు లేరు, మాకు కావాలి, మాకు పంపిస్తారని అడుగుతారు. ఇవి ఇక్కడ నుంచి నేను ట్రాన్స్పోర్ట్లో వేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాయండి. వెళ్ళినా స్ట్రాంగ్గానే ఉంటాయి, వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఇచ్చే విధానాన్ని బట్టి మధ్యలో స్పాయిల్ అయితే వేస్ట్ కదండి వాళ్ళకి ఇచ్చి. సో ఇట్లా కస్టమర్స్ ఇష్టం చూపించడం చాలా తక్కువ ఈ ఫుడ్ మీద. వాళ్ళకి కెమికలే కావాలా, లేదంటే అంటే స్విగ్గీలు, జొమాటోలు ఆర్డర్ పెట్టుకుని భయంకరమైన విషాహారం ఇంటికి తెప్పించుకుని తినే కల్చర్కి వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైన ఆహారం మా దగ్గర కొనుక్కుని వెళ్ళి ఇంట్లో వండుకుని తినే అంత ఓపిక ఉంటుందని మేము అనుకోవట్లేదు. మేబీ అదొక రీజను ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండడానికి కారణం. సో మీరు ఇంట్లో వండుకున్నా కూడా విషమే అది. ఎందుకంటే మీరు ఆ వండే ప్రోడక్ట్ అంతా కూడా ప్రకృతి నుంచి తీసుకెళ్ళగలిగితే అప్పుడు ఇంట్లో ఆహారం మంచిది. ఇప్పుడు ఇంట్లో వండుకున్న విషయమే, ఇక బయట తిన్నారంటే ఇంక దాని గురించి నేను చెప్పక్కర్లేదు, మీరే ఊహించుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు గ్రూప్లో కాకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు మన దగ్గరలో ఇది పొలం వచ్చి తీసుకెళ్ళొచ్చండి, డైరెక్ట్ ఫామ్కి వచ్చి ఎట్లా పండిస్తున్నారో కషాయాలు అన్నీ అక్కడే ఉంటాయి. తయారు చేసే విధానము, కషాయాల చెట్లు పొలంలో అన్నీ మీకు సాక్ష్యాలు ఉంటాయి, నేను చూపిస్తాను. మీకు పంట అంటే భూమి చూస్తే అర్థమైపోద్దండి, ఆ కలుపు, ఆ న్యాచురాలిటీ చూస్తే అర్థమైపోతుంది ఎంత బాగా చేస్తున్నాం అనేది. ఈ దగ్గరుండి ఇలా మనకి బౌరంపేట విలేజ్, ఈ మియాపూర్ నుంచి కరెక్ట్గా 10 to 20 minutesలో వచ్చేయచ్చు. కొంచెం వీకెండ్ టైం అంటే ట్రాఫిక్ లేని టైం చూసుకుని వచ్చి ఒక 10 రకాల కూరగాయలు దగ్గరుండి ప్లక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. ఒకవేళ నేను ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేసినా కూడా వాళ్ళు ఇలాగే మంచిగా చేయగలిగితే కనుక ఇట్లాంటి కూరగాయలు దగ్గరలో స్వయంగా ఫామ్కి వెళ్ళి చూసి తీసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి తీసుకెళ్ళండి. కొంచెం మంచి మంచి కూరగాయలండి, ఎవరికి ఇవ్వలేక అమ్మలేక పడేసుకునే స్థితి వస్తుంది. మీరందరూ మేలుకోకపోతే, కస్టమర్స్ అందరూ మేలుకోకపోతే ఇట్లా చేసేవాళ్ళు ఇంకా ఉండరు. ఎందుకంటే డబ్బులు రాకపోతే ఎంత నీ చేతిలో పెడతామండి. నేనైతే పెడుతున్నాను, నాకు ఇష్టం, ప్రాణం కాబట్టి నేను పెడుతూనే ఉంటాను, వదలను. ఇది కూడా వదిలేయడానికి కారణం వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను, వాళ్ళు బాగా చేసుకుంటారు. తర్వాత నేను కంసనపల్లిలో మొత్తం ఈ పంటలన్నీ నేను అక్కడ ఎలాగో తీస్తాను. ఎంత కొద్ది మంది తీసుకున్నా నాకు 10 మంది మంచి కస్టమర్స్ ఉన్నా చాలండి. కాకపోతే వీళ్ళందరూ ఇట్లా ఆలోచిస్తే ఈ వ్యవసాయం ముందుకు రాదు, మీ అందరికీ అందుబాటులోకి రాదు, వదిలేస్తారు అందరూ అంతే. అందుకని కెమికల్ వ్యవసాయంలో దొరికే బయట మార్కెట్లో దళారుల నుంచి వచ్చే ప్రోడక్ట్ ఆపేసి ప్రతి ఒక్కళ్ళు ఇట్లా న్యాచురల్ పద్ధతిలో పండించే వాళ్ళ దగ్గర తీసుకోవడానికి మాత్రమే ప్లాన్ చేయండి. అప్పుడే ఇది విస్తారంగా పెరుగుతుంది, అప్పుడే మనం అన్నీ మార్చగలుగుతామండి.